హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఈరోజు రాగి జావ అండి. ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి తాగండి. హెల్త్కి హెల్త్, ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక ఇలాచి వేసుకోండి. అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది తాగడానికి. 1 టీ స్పూన్ రాగి పిండి. నేను రాగులు వచ్చేసి ఒక రోజంతా నైట్ నానబెట్టేసి మళ్ళీ ఆరిచ్చి మళ్ళీ మరపట్టించుకున్నానండి పిండిది. యాక్చువల్గా చాలా బాగుంటుంది, అట్లా చేసుకుంటేనే బాగుంటుంది. సపరేట్గా పట్టించుకున్నాను. దీన్ని 1 స్పూనుడు, ఇది డైరెక్ట్ వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి 1 స్పూనుడు చిన్న గిన్నెలోకి తీసుకొని వాటర్ వేసేసుకొని కలిపేసుకొని పెట్టేసుకోండి. 1 స్పూనుడు చాలండి. 1 గ్లాస్ వాటర్, పెద్ద గ్లాస్ వాటర్కి పావు కప్పు వాటర్ గ్లాస్కి చిన్న ఒక పెద్ద స్పూను రాగి పిండి సరిపోతుంది. ఇంకా చిక్కగా అవుతుందండి, గట్టిగా అవుతుంది. అందుకే అది చాలు. ఇలా కలుపుకొని పోసేసుకొని ఆ తర్వాత దీంట్లోకి బెల్లం వేసుకోండి. బెల్లం తురుము. రాగి గంజకి ఎప్పుడు బెల్లమే వాడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. హెల్త్ అండి చాలా. ఇది మీరు ట్రై చేయండి. రక్తం తక్కువ ఉండే వాళ్ళు ఎవరైనా కానీ, రక్తహీనతతో బాధపడే 1 నెల ఇది టైం పెట్టుకొని తాగి చూడండి. మీ బ్లడ్ ఇంతకంటే ఇంప్రూవ్మెంట్ ఏది ఉండదండి. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్ అండ్ హెల్త్ అండ్ సూపర్గా ఉంటుంది. ఇలా అంత కొంచెం ఉడికినాక, అంటే మరిగించండి బాగా. ఉడకకుంటే ఇది స్మెల్ వస్తుంది, అది పచ్చి స్మెల్. కాబట్టి బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత ఇట్లా ఒక గ్లాస్లోకి తీసేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.